Today topic is stationary waves formed in open pipe. So before entering into this concept, we already learned about the reflection of waves. So in previous session we discussed about this topic, reflection of waves. So reflection of waves అంటే ఏంటి అంటే ఒక మీడియంలోకి ఎప్పుడైతే ఒక వేవ్ అనేది ట్రావెల్ అవుతుందో when it is reaching a fixed point, ఒక ఫిక్స్డ్ పాయింట్ని కానీ రిజిడ్ సర్ఫేస్ని కానీ రీచ్ అయినప్పుడు అది మళ్ళీ కూడా కమింగ్ టు ద సేమ్ మీడియం, మళ్ళీ అదే మీడియంలోకి రిటర్న్ అవుతే దాన్ని మనం ఏమంటున్నాం, రిఫ్లెక్షన్ ఆఫ్ వేవ్ అంటున్నాం. అలా కాకుండా అది ఆ మీడియం నుంచి అదర్ మీడియంలోకి ట్రాన్స్మిట్ అవుతే దాన్ని ఏమంటున్నాం అంటే రిఫ్రాక్షన్ అంటున్నాం. సో బేస్డ్ ఆన్ దీస్ టూ కాన్సెప్ట్స్ హియర్ స్టేషనరీ వేవ్స్ విల్ బి ఫామ్. ఇక్కడ ఏమవుతున్నాయి, మనకు స్టేషనరీ వేవ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. స్టేషనరీ వేవ్స్ అనేవి ఎక్కడ ఫామ్ అవుతున్నాయి అంటే ఇప్పుడు కూడా బిట్వీన్ టూ ఫిక్స్డ్ పాయింట్, రెండు ఫిక్స్డ్ పాయింట్స్ తీసుకున్నప్పుడు ఆ రెండు ఫిక్స్డ్ పాయింట్స్ మధ్యలో మాత్రమే మనకి స్టేషనరీ వేవ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో బేస్డ్ ఆన్ దీ స్టేషనరీ వేవ్స్ we can derive the formulas based on stretched string. స్ట్రెచ్డ్ స్ట్రింగ్ అనేది ఒక టూ ఫిక్స్డ్ పాయింట్స్ మధ్యలో ప్లేస్ చేసినప్పుడు అక్కడ ఎటువంటి ఫామ్స్ అనేవి ఫామ్ అయినాయి, దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత, ఆ వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీని మనం డిరైవ్ చేసినాం. ఆ ఫార్ములా ఈజ్ న్యూ ఈక్వల్స్ టు p/2l రూట్ ఆఫ్ t/μ. దిస్ ఈజ్ ద ఫార్ములా. సో based on this one we can solve some problems also which are related to stretched string. So now the same concept, now stationary waves are formed in open pipe. Open pipe లో ఈ స్టేషనరీ వేవ్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి అండ్ దానికి రిలేషన్ ఫార్ములాస్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీస్ ఏంటి, ఇవన్నీ కూడా నేర్చుకుందాం. సో బిఫోర్ దట్ వన్, టు డిరైవ్ ద ఫార్మేషన్ ఫ్రీక్వెన్సీ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే వీ వాంట్ టు నో అబౌట్ టూ కాన్సెప్ట్స్. వన్ ఈజ్ నోడ్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ యాంటీ నోడ్స్. ఈ నోడ్స్ అండ్ యాంటీ నోడ్స్ అంటే ఏంటి? ఫస్ట్ వన్ ఈజ్ వెన్ ద డిస్ప్లేస్మెంట్ విల్ బి జీరో. ఎప్పుడైతే డిస్ప్లేస్మెంట్ అనేది జీరో అవుతుందో వేవ్ యొక్క డిస్ప్లేస్మెంట్, వాటిని ఆ పాయింట్స్ని నోడ్ అంటున్నాం. దట్ మీన్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ వేవ్స్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో. అండ్ నెక్స్ట్ వన్, ఎప్పుడైతే ఈ డిస్ప్లేస్మెంట్ అనేది మ్యాక్సిమం అవుతుందో దట్ ఈస్ కమింగ్ అండర్ యాంటీ నోడ్స్, వాటిని యాంటీ నోడ్స్ అంటాం. ద డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఫర్ దిస్ వన్ వీడియో ఉన్నటువంటి డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఏ పైప్. ఇది ఒక ఓపెన్ పైప్ అని తీసుకుంటే this one wave is moving in this one, another one is in this one. In this one where is the minimum displacement, ఎక్కడైతే మినిమం డిస్ప్లేస్మెంట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వట్లేదు, రెండు కూడా ఒకదాంతో ఒకటి కోయిన్సైడ్ అవుతున్నాయో ఆ పాయింట్ని మనం నోడ్ అంటున్నాం. అలా కాకుండా ఎక్కడైతే ఈ డిస్టెన్స్ అనేది ఎక్కువ కొడుతుందో మ్యాక్సిమం వస్తుందో వాటిని మనం యాంటీ నోడ్గా కన్సిడర్ చేస్తాం. సో నెక్స్ట్ వన్, ద డిస్టెన్స్ బిట్వీన్ నోడ్ అండ్ యాంటీ నోడ్. ఈ నోడ్కి యాంటీ నోడ్కి ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే λ/4. Displacement is λ/4 between a node and antinode. The same way between two antinodes, రెండు యాంటీనోడ్స్ మధ్యలో ఉన్నటువంటి డిస్ప్లేస్మెంట్ ఏమవుతుందంటే λ/2. సో వన్ నోడ్ నుంచి యాంటీనోడ్కి λ/4, నోడ్ నుంచి యాంటీనోడ్కి λ/4, దెన్ ద టోటల్ లెంత్ విల్ బి λ/2. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ టు డిరైవ్ ద ఫార్ములాస్ ఫర్ ద ఫ్రీక్వెన్సీ ఇన్ ఓపెన్ పైప్ అండ్ క్లోజ్డ్ పైప్. ఓపెన్ పైప్లో కానీ క్లోజ్డ్ పైప్లో కానీ మనం ఈ ఫార్ములాస్ డిరైవ్ చేయాలి అంటే వీ నీడ్ దిస్ కాన్సెప్ట్. సో నౌ వాట్ ఈజ్ ఓపెన్ పైప్? అసలు ఓపెన్ పైప్ అంటే ఏంటి? ఓపెన్ పైప్ మీన్స్ విచ్ ఈజ్ ఓపెన్ ఎట్ బోత్ సైడ్స్. ఒక మనం పైప్ తీసుకున్నట్లయితే ఆ పైప్ అనేది మనకు రెండు సైడ్స్ కూడా ఓపెన్ అయి ఉంటాయి, దాన్ని మనం ఏమంటున్నాం అంటే ఓపెన్ పైప్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఏ పైప్ విచ్ ఈజ్ ఓపెన్ ఎట్ బోత్ సైడ్స్, రెండు సైడ్స్ కూడా మనకి ఇక్కడ ఓపెన్ అయినటువంటి పైప్ తీసుకుంటున్నాం. సో వెన్ ద వేవ్ ఈజ్ ట్రావెలింగ్ త్రూ ద పైప్, ఈ పైప్ నుంచి ఒక వేవ్ అనేదాన్ని మనం ఎంటర్ చేస్తున్నాం లోపలికి. దెన్ దెర్ ఈజ్ నో లిమిట్ ఫర్ దిస్ వన్. ఈ వేవ్కి మనకి ఎటువంటి లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. సో దెర్ ఈజ్ నో ఛాన్స్ టు రిఫ్లెక్ట్, రిఫ్లెక్ట్ అవ్వడానికి మనకు ఆప్షన్ లేదు. సో దీస్ టైప్ ఆఫ్ వేవ్ ఎక్కడైతే ఎర్త్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుందో దెన్ ఇట్ కెన్ ట్రావెల్ త్రూ ద వాక్యూమ్ ఆర్ స్పేస్ అండ్ దే కెన్ రిఫ్లెక్ట్ టు ద ఎర్త్. ఈ ఎర్త్తో ఇదేమవుతుంది అంటే రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ రిఫ్లెక్ట్ అయినటువంటి వేవ్ ఏమవుతుంది, దాని యొక్క ఫేజ్ని పై చేంజ్ చేసుకుని అగైన్ ఇట్ ఈస్ కమింగ్ టు ద సేమ్ మీడియం, మళ్ళీ అది ఏమవుతుందంటే సేమ్ మీడియంలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దీస్ టైప్ ఆఫ్ వేవ్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ఓపెన్ పైప్. ఓపెన్ పైప్లో ఈ టైప్ ఆఫ్ వేవ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో ఇవన్నీ ఇక్కడ ఏమవుతున్నాయి, రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయి ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలోకి. సో ఇక్కడ రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. దట్స్ వై ఇట్ ఈజ్ ఏ స్టేషనరీ వేవ్స్. స్టేషనరీ వేవ్స్ ఆర్ ఫామ్ అవుతున్నాయి. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఈక్వేషన్స్ ఆఫ్ హార్మోనిక్స్. హార్మోనిక్స్ అంటే ఏంటి, అది యొక్క ఫ్రీక్వెన్సీ అనేది ఏదైతే ఎగ్జిస్ట్ అయిందో వాటిని ఈక్వేషన్స్ ఆఫ్ హార్మోనిక్స్ అంటున్నాం. సో ద లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ నోన్ యాజ్ ఫండమెంటల్ అండ్ ఆర్ ద ఫస్ట్ హార్మోనిక్. దాన్ని ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అని లేదంటే ఫస్ట్ హార్మోనిక్ అని కానీ అంటాం. సో ఇక్కడ మనకి ఓపెన్ పైప్ అనే దాంట్లో ఎన్ని ఫామ్ అవుతున్నాయి? ఫస్ట్ హార్మోనిక్ మీన్స్ వీ హ్యావ్ ఓన్లీ లైక్ దిస్ వేవ్ ఈస్ ఎగ్జిస్టెడ్. In this one, how many nodes are there? Only one node is there,
and 2 antinodes are existed at top and bottom. సో ఎడ్జెస్ దగ్గర మనకు వచ్చేసి యాంటీనోడ్స్ ఫామ్ అవుతున్నాయి, ఎందుకంటే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అనేది ఏమవుతుంది, మ్యాక్సిమం ఎగ్జిస్ట్ అవుతుంది. సో అనేది కూడా మనం ఏమంటున్నాం, యాంటీనోడ్స్ అంటున్నాం. ఇన్ ద సేమ్ వే ఎక్కడైతే మ్యాక్సిమం ఈ డిస్ప్లేస్మెంట్ అనేది మనకు మినిమం అవుతుందో, జీరో అవుతుందో, అక్కడ ఏం తీసుకుంటున్నాం, నోడ్ తీసుకుంటున్నాం. సో ఈ ఫస్ట్ హార్మోనిక్ దగ్గర మనకు ఏమేమి ఫామ్ అవుతున్నాయంటే 2 యాంటీనోడ్స్ అండ్ 1 నోడ్ ఈజ్ ఫార్మింగ్. సో ద కంప్లీట్ లెంత్ ఆఫ్ ది పైప్, ఈ పైప్ యొక్క లెంత్ ఎంత ఉంది అంటే ఎల్ అని తీసుకుంటున్నాం. సో ఎల్ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ దాని యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి బై యూజింగ్ ద వేవ్ లెంత్ యూజ్ చేసి దాని యొక్క వైబ్రేషన్ లెంత్ ఎంత, వైబ్రేటింగ్ లెంత్ ఎంత. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం యాంటీనోడ్కి నోడ్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత ఉంది అంటే λ/4 ఉంటుంది. సో ఇన్ ద సేమ్ వే అనదర్ నోడ్ అండ్ యాంటీనోడ్ విల్ బీ దేర్, హియర్ ఆల్సో ద డిస్టెన్స్ ఈస్ λ/4. సో λ/4 ప్లస్ λ/4, then the total length is λ/2. 2 λ/4, that is λ/2. That means here the length is λ/2. Based on that one, lambda ఏమవుతుంది, అప్పుడు దాన్ని బేస్ చేసుకుని lambda ఈక్వల్స్ టు 2l అవుతుంది. సో దిస్ ఈజ్ ద వైబ్రేటింగ్ లెంత్ ఆఫ్ ది పైప్. సో వైబ్రేటింగ్ పైప్ ఆఫ్ ది లెంత్ ఏమవుతుంది, 2l అవుతుంది. సో ఇది లెంత్. సో దీని తర్వాత ఏం చేస్తున్నాం, మనం ఫస్ట్ హార్మోనిక్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, దట్ మీన్స్ ఫ్రీక్వెన్సీ. సో ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, ఈక్వల్స్ టు v/λ. v ఈజ్ నథింగ్ బట్ స్పీడ్ ఆఫ్ వేవ్ యొక్క స్పీడ్, మరి లాంబ్డా మీన్స్ వేవ్ లెంత్. సో దీన్ని బేస్ చేసుకుని ఫార్ములా చేసినప్పుడు ఏమొస్తుంది మనకు, v వాల్యూ ఎంత అంటే ఇక్కడ v ఓన్లీ, దట్ మీన్స్ ద స్పీడ్ ఆఫ్ వేవ్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ లాంబ్డా. లాంబ్డా వాల్యూ మనం ఇక్కడ పైన ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఓపెన్ పైప్లో ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 2l. దట్ మీన్స్ యూ ఆర్ సబ్స్టిట్యూటింగ్ దిస్ వన్ యాంటీనోడ్, నోడ్, యాంటీనోడ్, అండ్ ద డిస్ప్లేస్మెంట్ ఈజ్ λ/2 and equals to l equals to λ/2. That means lambda equals to 2l. So substitute this value here. That means v/2l. This is only the fundamental frequency for the first harmonic of the open pipe. So this is new one. So after that one we are going to the next second fundamental frequency, second harmonic లో మనకి ఏమవుతుంది అంటే పైప్ లో we are getting one more wave. ఇక్కడ ఇంకొక ఏమవుతుంది, వేవ్ అనేది ఫామ్ అవుతుంది, యాడ్ అవుతుంది. That means like this, and the other one will be like this. That means here how many antinodes and nodes are happened. So here the maximum displacement is existed, so it is antinode, and here minimum it is node, and again here maximum antinode, and here minimum node, and here antinode. That means here if you are observing how many antinodes are there, 3 antinodes are there and 2 nodes will be happened, 3 antinodes and 2 nodes. Now you want to find out the vibrating length. The length of the pipe will be assuming as L. వైబ్రేటింగ్ యొక్క లెంత్ ఎంత అంటే ఎల్. సో దీన్ని మనం వేవ్ లెంత్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేసినప్పుడు లాంబ్డా ఈక్వల్స్ టు హియర్ ద డిస్టెన్స్ బిట్వీన్ యాంటీనోడ్ అండ్ నోడ్. యాంటీనోడ్కి నోడ్కి ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత అంటే λ/4 ప్లస్ హియర్ సేమ్ అగైన్ నోడ్ అండ్ యాంటీనోడ్ λ/4. హియర్ నోడ్ అండ్ యాంటీనోడ్ ఈజ్ λ/4. నెక్స్ట్ వన్ ఈస్ నోడ్ అండ్ యాంటీనోడ్ ఈజ్ λ/4. దట్ మీన్స్ టోటల్ λ/4 is the LCM will be 4, and lambda plus lambda plus lambda plus lambda is 4 lambda. That means the length is L equals to lambda. ఇక్కడ లెంత్ ఎంత వస్తుంది అంటే వేవ్ లెంత్కి ఈక్వల్ అవుతుంది, 4 క్యాన్సిల్. అండ్ హియర్ ఇక్కడ మనకు వచ్చినట్టు వాల్యూని అంటే లాంబ్డా వాల్యూ ఎంత వస్తుంది మనకు, L వస్తుంది. సో దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాం, 2l/2. సో ఈ వాల్యూ తీసుకెళ్ళి లాంబ్డా వాల్యూ తీసుకెళ్ళి మనం ఫ్రీక్వెన్సీ యొక్క ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకు ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటి, v ఈక్వల్స్ టు v/λ, న్యూ ఈక్వల్స్ టు v/λ. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు న్యూ ఈక్వల్స్ టు v వాల్యూ v ఓన్లీ, లాంబ్డా వాల్యూ ఏమవుతుంది 2l/2. సో దీన్ని మనం న్యూమరేటర్లోకి సెండ్ చేసినప్పుడు ఏమవుతుంది 2v/2l అవుతుంది, 2v/2l. దట్ మీన్స్ హియర్ ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ ఫార్ములా, ఈ ఫ్రీక్వెన్సీ ఫార్ములా మనకి ఏదైతే వస్తుందో న్యూ 2 ఈక్వల్స్ టు సెకండ్ హార్మోనిక్ ఈక్వల్స్ టు 2v/2l. సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ దీస్ టూ, ఫస్ట్ హార్మోనిక్ సెకండ్ హార్మోనిక్ ఉన్న రిలేషన్ ఏంటి, రిలేషన్ ఇక్కడ అనేది ఏం ఎగ్జిస్ట్ అయింది ఒకసారి చూసినట్లయితే, then nu 2 equals to we get 2v/2l. So nu 2 equals to, if we are considering this value v/2l is equals to first harmonic frequency. So దాని ప్లేస్లో ఏం రాస్తున్నాం అంటే 2 equals to nu into v1 అని రాస్తున్నాం. That means the second harmonic is twice to the first harmonic. First harmonic కి second harmonic relation ఏమవుతుంది అంటే is equals to 2 into nu1. This is the relation of the second harmonic compared with the first harmonic. So after that one we are going to the third harmonic. So third harmonic ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే there are how many nodes and antinodes are existed. This is the open pipe, and here
waves are moving, and like this. Here check how many antinodes are there. This is the antinode, and here node, antinode, node, antinode. Where is the maximum displacement existed? Those are coming under antinodes, and where is the minimum displacement is existed? Those are nodes. So here if you are observing 1, 2, 3, 4 antinodes are existed, and 3 nodes will be available for the third harmonic. So based on this one we can find the vibrating length. Vibrating length ni find out chestunnam. So what is the formula for vibrating length? Simply add all the wavelengths. So if we are observing the distance between two antinodes is equals to lambda by 2. That means lambda by 2 plus lambda by 2 plus lambda by 2. Then you are getting 3 lambda by 2. This is the vibrating length for this one. Based on this one, if you are finding lambda value find out chesi manaki em vastundi ante 2l by 3. We are sending 3 by 2 to another side, become 2 by 3. Then the wavelength will be 2l by 3. So దీన్ని తీసుకెళ్ళి మనం ఏం చేస్తున్నాం, ఫ్రీక్వెన్సీలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. దట్ మీన్స్ nu3 ఈక్వల్స్ టు v by lambda. That means v equals to v only, lambda value is 2l by 3. If you are sending this one numerator 3v by 2l, you are getting 3v by 2l. This is the third harmonic frequency. So this is the formula. ఇంకా otherwise ఇక్కడ మనం wave length find out చేసే vibrating length find out చేసేటప్పుడు if you are any confusion to take the distance between two antinodes, ఈ రెండు antinodes మధ్యలో మనం డిస్టెన్స్ తీసుకోవడానికి ఏమైనా కన్ఫ్యూజన్ వస్తే then we are taking by using నోడ్ అండ్ యాంటీనోడ్. ఒక నోడ్కి యాంటీనోడ్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ మాత్రమే అబ్జర్వ్ చేస్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద వేవ్, అండ్ హియర్ we are taking the another wave. So here maximum displacement are called antinodes, minimum displacement are nodes. Antinode, node and antinode. So here how many antinodes are there? 4 antinodes and 3 nodes will be available. So now if you are taking the distance between antinode and node will be lambda by 4. Here also same, lambda by 4, lambda by 4, lambda by 4, lambda by 4 and lambda by 4. If you are calculating these all 1, 2, 3, 4, 5, 6, 6, that means L equals to 6 into lambda by 4. So 2 3s are 2 2s are, then you are getting 3 lambda by 2. That means the displacement, the vibrating length will be 3 lambda by 2. So based on this one lambda value find out చేసిన మనకి ఏం వస్తుంది అంటే 2l by 3. So సేమ్ లైక్ ఇన్ బోత్ సిచ్యువేషన్స్, రెండు కేసెస్లో కూడా మనకు వాల్యూ అనేది సేమ్ వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తున్నాం, థర్డ్ హార్మోనిక్ ఈక్వల్స్ టు 3 ఇంటూ v by 2l. సో ఇక్కడ ఈ వాల్యూని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే 3v by 2l. సో ఇన్ దిస్ వన్ ఇన్ ప్లేస్ ఆఫ్ v by 2l, ఈ v by 2l ప్లేస్లో మనం ఏం రాయొచ్చు అంటే nu1 రాయొచ్చు, ఫస్ట్ హార్మోనిక్ ఆర్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ, దట్ ఈస్ 3 nu1. దట్ మీన్స్ వాట్ ఈస్ ద రిలేషన్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ థర్డ్ హార్మోనిక్ అండ్ ఫస్ట్ హార్మోనిక్, రెండింటి రిలేషన్ ఏంటి అంటే 3 nu1. దట్ ఈస్ the third harmonic is the multiple of 3 to the first harmonic. This is the relation between these two. So after that one, what are the harmonics? Next one, fourth one find out cheyalana, fifth one find out cheyalana, we are getting the same way. For example, if you are finding the fourth one, fourth harmonic means you will get 4v by 3. You are getting 4v by 3 2l. This is the fourth harmonic. If you want to find out the fifth one, you are getting 5v by 2l. This is the formulas for the fourth and fifth. Next continuation. So based on this one, based on ఈ formulas మొత్తాన్ని మనం బేస్ చేసుకొని ఈ హార్మోనిక్స్ ఆఫ్ ది ఓపెన్ పైప్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ ఇంటీజర్స్, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే మనకు ఇంటీజర్స్ రేస్ చేసుకొని ఉంటాయి. సో వాట్ ఈస్ దట్ వన్? ఒకవేళ మనం ఫైండ్ అవుట్ చేసినట్టే nu1 ఈస్ టు nu2 ఈస్ టు nu3, ఫస్ట్ హార్మోనిక్స్ టు ద సెకండ్ హార్మోనిక్ టు ద థర్డ్ హార్మోనిక్. సో మనకి ఇక్కడ వాల్యూ ఏంటి, nu1 ఈస్ టు 2 nu1, second one, third one వచ్చేసి 3 nu1. సో ఇక్కడ nu1 is cancelled in all the terms, then you are getting 1 is to 2 is to 3. This is only the first harmonic, second harmonic, third harmonic యొక్క రేషియో. సో ఇవన్నీ కూడా మనకి ఏమవుతున్నాయి, ఇక్కడ ఇంటీజర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. దట్ ఈస్, సో బేస్డ్ ఆన్ దిస్ వన్ వీ కెన్ డిరైవ్ ద ఫార్ములాస్ ఫర్ ద ఫస్ట్ హార్మోనిక్, సెకండ్ హార్మోనిక్, థర్డ్ హార్మోనిక్ టు ద ఓపెన్ పైప్. సో నెక్స్ట్ ఇన్ క్లోజ్డ్ పైప్,
హౌ ద స్టేషనరీ వేవ్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ క్లోజ్డ్ పైప్. క్లోజ్డ్ పైప్లో స్టేషనరీ వేవ్స్ అనేవి ఎలా ఫామ్ అవుతున్నాయి. దిస్ ఇస్ ద నెక్స్ట్ కాన్సెప్ట్. హియర్ ఫర్ ఏ పైప్, ఒక పైప్ తీసుకున్నట్లయితే ఆ పైప్కి వన్ సైడ్ ఈజ్ క్లోజ్డ్ అండ్ ద అనదర్ సైడ్ విల్ బి ఓపెన్. ఈ క్లోజ్డ్ పైప్లో ఒక సైడ్ ఏమవుతుందంటే మనకు క్లోజ్ అవుతుంది, అనదర్ సైడ్ వచ్చేసి ఓపెన్ అవుతుంది. ఇటువంటి టైప్ ఆఫ్ పైప్ని ఏమంటున్నాం అంటే క్లోజ్డ్ పైప్ అంటున్నాం. సో ఈ క్లోజ్డ్ పైప్లో మనకి ఏమవుతున్నాయంటే ఎప్పుడైతే మనం ఒక వేవ్ అనే దాన్ని ఈ పైప్ నుంచి సెండ్ చేస్తున్నామో దెన్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ద పైప్ అండ్ ఇట్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఎట్ వేర్ ఈస్ ద పైప్ ఈజ్ క్లోజ్డ్. ఎక్కడైతే పైప్ అనేది మనకు క్లోజ్ అయ్యిందో అక్కడ నుంచి ఏమవుతుంది, ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ రిఫ్లెక్ట్ అయినప్పుడు ఇక్కడ నుంచి ఏమవుతుంది, అనదర్ వేవ్ అనేది ఫేజ్ చేంజెస్తో మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. సో దట్ ఈజ్ ఓన్లీ ద రిఫ్లెక్షన్ కాన్సెప్ట్. ఎప్పుడైతే మనకి ఒక రిజిడ్ సర్ఫేస్ అనేది ఎగ్జిస్ట్ అయ్యిందో ఆ రిజిడ్ సర్ఫేస్ నుంచి వేవ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది విత్ అ చేంజ్ ఆఫ్ పై చేంజ్తో అవుతుంది. కాబట్టి ఇది ఏమవుతుంది, పాజిటివ్ డైరెక్షన్లో ఉన్న వేవ్ అయితే నెగిటివ్ డైరెక్షన్లోకి వెళ్తుంది, నెగిటివ్ డైరెక్షన్లో ఉన్న వేవ్ అయితే పాజిటివ్ డైరెక్షన్లోకి వెళ్తుంది. సో దిస్ ఈజ్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ ఏ క్లోజ్డ్ పైప్. సో వెన్ ఏ సౌండ్ వేవ్ ఈజ్ సెంట్ ఇన్ టు పైప్ దెన్ ఇట్ ఈస్ రిఫ్లెక్టెడ్ అండ్ ఫార్మ్ లాంగిట్యూడినల్ స్టేషనరీ వేవ్స్. ఈ లాంగిట్యూడినల్ స్టేషనరీ వేవ్స్ అనేవి ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఫార్ములాస్ హియర్. ఇక్కడ మనకు ఫ్రీక్వెన్సీ ఫార్ములాస్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఈజ్ ఫస్ట్ హార్మోనిక్. ఇక్కడ మనకి ఏమేమి ఫామ్ అవుతున్నాయంటే ఇన్ ఏ క్లోజ్డ్ పైప్ వెన్ ద వేవ్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ఇట్, మనకి ఇక్కడ వేవ్ ఎంటర్ అవుతున్నప్పుడు we have only one antinode and one node. ఇక్కడ మనకి ఏం ఫామ్ అవుతున్నాయంటే దిస్ ఈజ్ ద క్లోజ్డ్ పైప్. ఇక్కడ నుంచి మనం సెండ్ చేసిన వేవ్ వచ్చేసి క్లోజ్డ్ పైప్ క్లోజ్డ్ ఎండ్ వరకు వెళ్ళేసి క్లోజ్డ్ ఎండ్ దగ్గర మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద క్లోజ్డ్ పైప్. సో హియర్ వాట్ ఈజ్ యాంటీనోడ్. ఇక్కడ మనకి యాంటీనోడ్ ఏంటి అంటే ఎక్కడైతే డిస్ప్లేస్మెంట్ అనేది ఎక్కువగా ఎగ్జిస్ట్ అయ్యిందో దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం, యాంటీనోడ్ అంటున్నాం. ఇన్ ద సేమ్ వే మనకి ఎక్కడైతే మినిమం డిస్ప్లేస్మెంట్ అనేది ఎగ్జిస్ట్ అయిందో దాన్ని ఏమంటున్నాం, నోడ్ అంటున్నాం. సో ద పైప్ లెంత్ వచ్చేసి మనకి ఏమవుతుంది, ఎల్ అని అజ్యూమ్ చేసుకుంటాం. ఎల్ తీసుకున్నప్పుడు ద డిస్టెన్స్ బిట్వీన్ ఎ నోడ్ అండ్ యాంటీనోడ్, నోడ్కి యాంటీనోడ్కి ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత, మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే λ/4. డిస్టెన్స్ వచ్చేసి మనకి λ/4 అవుతుంది. సో ఈ λ/4 మనం ఏం చేస్తున్నాం, L ఈక్వల్స్ టు λ/4 దట్ ఈక్వల్స్ టు అప్పుడు λ వాల్యూ ఏమవుతుంది మనకి 4L అవుతుంది. సో ఈ 4L అనేది వైబ్రేటింగ్ లెంత్. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలంటే న్యూ ఈక్వల్స్ మనకి ఫార్ములా ఏంటి, V/λ. సో V/λ ఇక్కడ ఏమొస్తుంది, న్యూ1 ఫస్ట్ ఫ్రీక్వెన్సీ కాబట్టి న్యూ1 తీసుకున్నప్పుడు V వాల్యూ ఈజ్ సేమ్ V అండ్ హియర్ λ వాల్యూ ఈజ్ 4L దట్ మీన్స్ V/4L. దిస్ ఈజ్ ద ఫస్ట్ హార్మోనిక్ ఆర్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లోజ్డ్ పైప్. ఈ క్లోజ్డ్ పైప్లో మనకి ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, V/4L అవుతుంది. దీన్ని మనం ఏమంటున్నాం, ఫస్ట్ హార్మోనిక్ అంటున్నాం. సో ఆఫ్టర్ దట్ వన్ if you are going to next one, second term, so if you are finding here for the closed pipe, here we are getting one antinode and node will be extra excess. ఇక్కడ నోట్ ఈ ఫస్ట్ ఫండమెంటల్తో కంపేర్ చేసినప్పుడు మనకి ఏమవుతున్నాయంటే ఒక యాంటీనోడ్ అండ్ ఒక నోడ్ అనేవి మాత్రం రెండు ఇంక్రీజ్ అవుతున్నాయి. In first harmonic we are getting only one node and one antinode, but here in this harmonic we are getting two antinodes and two nodes. That means the length of the pipe will be L. Length అనేది మనకి ఏమవుతుంది, సేమ్ ఒకటే L length లోనే ఉంది. So but here two antinodes and two nodes will be existed. Now finding the distance between these two. Antinode and node కి ఉన్న distance ఏమవుతుంది, λ/4 and λ/4. These are the 3 λ. So the total length is అప్పుడు ఏమవుతుంది, λ/4 plus λ/4 plus λ/4. Then the value is 3 λ/4. So that is the L value. So based on this one, if you are finding lambda value find out చేసినప్పుడు వస్తుంది, ఈ 3/4 ని ఆపోజిట్ సైడ్ సెండ్ చేసినప్పుడు 4/3 L అవుతుంది. సో దిస్ ఈజ్ ద lambda వాల్యూ ఫర్ ద థర్డ్ హార్మోనిక్. ఇక్కడ మనకి సెకండ్ హార్మోనిక్ అండ్ ఈవెన్ నెంబర్స్ అనేవి ఫామ్ అవ్వవు క్లోజ్డ్ పైప్లో, బికాస్ ఆఫ్ వీఆర్ గెటింగ్ వన్ కంప్లీట్ వేవ్ ఎట్ ఏ టైమ్. ఒక సెగ్మెంట్ అనేది మనకి ఇక్కడ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. దట్స్ వై యూ ఆర్ గెటింగ్ ఓన్లీ ఆడ్ నెంబర్ ఆఫ్ హార్మోనిక్స్. So that's why. So lambda value is 4L/3. Based on this one, if you are finding the third harmonic frequency, nu 3 equals to ఏమవుతుంది అంటే మనకి ఫార్ములా V/λ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇక్కడ V వాల్యూ ఈజ్ సేమ్ V, lambda వాల్యూ ఈజ్ 4L/3. సో దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు న్యూమరేటర్ సెండ్ చేసినప్పుడు 3V/4L అవుతుంది. సో హియర్ ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ సేమ్ V/4L వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ హార్మోనిక్. That means the third harmonic is equals to 3 into first harmonic. That means nu 3 equals to 3 nu 1.
This is the third harmonic and the relation between first harmonic and the third harmonic. So next one, coming to the next one, fifth harmonic. Because of here even harmonics are not available, that's why go to the odd number. Next odd number is fifth one. So here this is the closed pipe. For this closed pipe, the wave is started from here and move like this, and here you are getting the next wave. Here how many waves are added? ఇక్కడ మనకి ఎన్ని ఆడుతున్నాం అంటే ఇందాక మనకి ఏమవుతుంది, ఓన్లీ వన్ యాడ్ విల్ బి యాడెడ్, ఒక వేవ్ అనేది కంప్లీట్గా యాడ్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏమవుతున్నాయి, టూ నోట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. దట్ మీన్స్ వన్ like this. If you are observing here, how many anti-nodes and nodes will be there? Maximum displacement అని మొత్తం మనం ఏమంటున్నాం, యాంటీ నోడ్స్ అంటున్నాం. మినిమం డిస్ప్లేస్మెంట్ ఉన్న వాటిని నోడ్ అంటున్నాం. సో యాంటీ నోడ్స్ అండ్ నోడ్స్ విల్ బి అవైలబుల్. సో హియర్ హౌ మెనీ వేవ్స్ ఆర్, వాట్ ఈస్ ద లెంత్? ఇక్కడ లెంత్ మనం ఏం చేస్తున్నాం, L ఈక్వల్స్ టు, ఇక్కడ ఏం తీసుకుంటున్నాం, యాంటీ నోడ్కి నోడ్కి ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత ఉంది ఇక్కడ మధ్యలో అంటే మనకు తెలిసిన వాల్యూ ఎంత, λ/4. సో సేమ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఆల్సో λ/4, λ/4. Next one is λ/4 and λ/4. If you are adding these all, L value is λ/4 plus λ/4 plus λ/4 plus λ/4 plus λ/4. So the total value is 5 λ/4. This is the L value. So based on this one, ఈ వాల్యూని బేస్ చేసుకొని మనం ఏం చేస్తున్నాం, λ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అప్పుడు λ వాల్యూ ఏమవుతుందంటే 4L/5 అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో మనకు λ వాల్యూ వచ్చింది. తర్వాత ఏం చేస్తున్నాం, థర్డ్ హార్మోనిక్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. థర్డ్ హార్మోనిక్ ఈక్వల్స్ టు న్యూ ఈక్వల్స్ టు V/λ. సో న్యూ ఈక్వల్స్ టు V/λ. సో V/λ వాల్యూ ఎంత ఇక్కడ, 4L/5. సో దీన్ని మనం న్యూమరేటర్ సెండ్ చేసినప్పుడు ఏమవుతుందంటే 5V/4L అవుతుంది. 5V/4L. దిస్ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఫిఫ్త్ హార్మోనిక్. సో వాట్ ఈస్ ద రిలేషన్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ హియర్ ఫస్ట్ హార్మోనిక్ అండ్ ఫిఫ్త్ హార్మోనిక్? ఫిఫ్త్ హార్మోనిక్కి ఫస్ట్ హార్మోనిక్కి ఏదైతే రిలేషన్ ఎగ్జిస్ట్ అయిందో దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇక్కడ V/4L ప్లేస్లో వీ కెన్ రైట్ యాజ్ న్యూ1. సో న్యూ5 ఈక్వల్స్ టు 5 into న్యూ1. దట్ ఈస్ ద నెక్స్ట్ వన్, ఫిఫ్త్ హార్మోనిక్. దిస్ ఈస్ ద రిలేషన్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ ఫిఫ్త్ హార్మోనిక్ అండ్ ఫస్ట్ హార్మోనిక్. సో ఈ క్లోజ్డ్ పైప్లో ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీస్ మొత్తాన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ద రేషియో ఈజ్ ద ఆడ్ నెంబర్స్. ఈ రేషియో అనేది మనకి ఎట్లా వస్తుంది అంటే ఆడ్ నెంబర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో న్యూ1 ఈస్ట్ న్యూ2 ఈస్ట్ న్యూ3 మనం ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది, న్యూ1 ఈస్ట్ 3 న్యూ1 ఈస్ట్ 5 న్యూ1. సో ఈ న్యూ1 వాల్యూ మొత్తాన్ని మనం క్యాన్సిల్ చేసినట్లయితే ద రిజల్ట్ వచ్చేసి ఏమవుతుంది, 1:3:5. దీస్ ఆర్ ద రేషియో ఆఫ్ ఆల్ ఆడ్ నెంబర్స్. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఏమవుతున్నాయంటే ఆడ్ నెంబర్స్ మాత్రమే ఫామ్ అవుతున్నాయి. దిస్ ఈజ్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ క్లోజ్డ్ పైప్. దీస్ ఆర్ ద 3 different types of stationary waves formation existed in the system. So first one is in stretched string, another one is in closed pipe, another one is in open pipe. These are the 3 different pipes which are having the formation of stationary waves. These are the 3 important concepts, and based on these one ఈ ఫార్ములాస్ మనం అయితే డిరైవ్ చేసినామో వాటిని బేస్ చేసుకొని మనకు ప్రాబ్లమ్స్ కూడా ఎగ్జిస్ట్ అయినాయి. సో వీ కెన్ సీ some examples based on these problems, these concepts. So now first one, so based on the stretched string ని బేస్ చేసుకొని మనం ఏదైతే ఫార్ములా ఉందో ఆ ఫార్ములాని బేస్ చేసుకున్నాం. సో స్ట్రెచ్డ్ స్ట్రింగ్ ఫార్ములా, సో న్యూ ఈక్వల్స్ టు, వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఫార్ములా, న్యూ ఈక్వల్స్ టు P/2L root of T/mu. This is the formula for stretched string frequency. So for example, when the number of waves happen in the unit length, ఒక యూనిట్ లెంత్లో ఎన్నైతే, the length of the pipe is given as 0.6 meters. లెంత్ వచ్చేసి మనకు 0.6 meters అనేది ఎగ్జిస్ట్ అయ్యింది. సో ఆఫ్టర్ దట్ వన్ వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఈస్ రిలీజ్డ్, అక్కడ మనకి ఫామ్ అయిన ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 5 hertz అని అజ్యూమ్ చేసుకుందాం. సో 5 hertz అనేది ఎగ్జిస్ట్ అయింది. అండ్ ద నెంబర్ ఆఫ్ వేవ్స్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సిస్టంలో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ వేవ్స్ ఎన్ని అంటే 10 వేవ్స్ అనేవి ఎగ్జిస్ట్ అయినాయి. దెన్ అండ్ ద లీనియర్ మాస్ డెన్సిటీ ఎంత ఉంది అంటే 2 2. Next one is here, the formula is frequency is P/2L root of T/mu. Here P is the number of waves, is 2 waves existed, length is 0.6 meters, and the mass density mu is 0.5.
సో దీస్ ఆర్ ద వాల్యూస్ కిలోగ్రామ్ పర్ మీటర్. సో బేస్డ్ ఆన్ దిస్ వన్ వీ వాంట్ టు ఫైండ్ అవుట్ ద వెలాసిటీ. మనం దీన్ని బేస్ చేసుకుని ఏం చేస్తున్నామంటే వెలాసిటీ ఫైండ్ అవుట్ చేసుకోవాలనుకుంటున్నాం. దట్ మీన్స్ ద వెలాసిటీ ఫార్ములా ఏంటి, v ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ టీ బై మ్యూ. బట్ హియర్ వీ డోంట్ నో ద వాల్యూ ఆఫ్ టీ వాల్యూ అనేది మనకి ఇక్కడ తెలియదు. సో దేన్ని బేస్ చేసుకొని చెప్పాలంటే ఫ్రీక్వెన్సీ ఫార్ములాను యూజ్ చేయాలి. సో మనకి ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటి, న్యూ ఈక్వల్స్ టు p బై 2l రూట్ ఆఫ్ టీ బై మ్యూ. సో ఈ టీ బై మ్యూ ప్లేస్లో మనం ఏం రాయొచ్చు, v రాయొచ్చు. అప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే v ఇంటూ p బై 2l, v ఇంటూ p బై 2l. సో అప్పుడు v ఈక్వల్స్ టు ఏమవుతుంది, 2l ఇంటూ న్యూ బై p, 2l ఇంటూ న్యూ బై p. ఇక్కడ వచ్చేసి మనకు p వాల్యూ ఎంత 2, అంటే 2 ఇంటూ లెంత్ వచ్చేసి మనకు 0.6 అండ్ నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం మనకు ఫ్రీక్వెన్సీ అనేది ఒక 5 హెర్ట్జ్ ఉంది. సో ఆ 5 హెర్ట్జ్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, 5 బై p వాల్యూ అండ్ ద p వాల్యూ ఈజ్ 2 segments are existed. So based on this one, if you cancel 2 and 2, 0.6 into 5, you are getting 3. That means 3 meter per second is the speed of wave. ఈ వేవ్ అనేది ఏ స్పీడ్ తో ట్రావెల్ అవుతుంది అంటే 3 meter per second స్పీడ్ తో ట్రావెల్ అవుతుంది. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఆన్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ ఇన్ ఏ స్ట్రింగ్. దట్ ఈస్. సో నెక్స్ట్ వన్ ఇన్ ద సేమ్ వే సమ్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు ద క్లోజ్డ్ పైప్ ప్రాబ్లమ్స్ అనేవి ఎలా బేస్ చేసుకుని ఉంటాయి. సో here first one, what is the formula for closed pipe లో frequency కి ఫార్ములా ఏంటి, v equals to v by 4l, nu equals to v by 4l. this is the fundamental frequency. Based on this one they can ask the either second fundamental or third fundamental frequency also, second harmonic or third harmonic. How they can given, for example a pipe of length 70 centimeters ఉన్న ఒక పైప్ నుంచి ఒక సౌండ్ వేవ్ అనేది 330 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో ట్రావెల్ అవుతుంది. దెన్ వాట్ ఈస్ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఫర్ దట్ వన్, దానికి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఎంత. దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ కమ్. సో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ మనకు ఫార్ములా ఏంటి, న్యూ ఈక్వల్స్ టు v బై 4l. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఈజ్ న్యూ ఈక్వల్స్ టు v బై 4l. ఇక్కడ v ఎంత అంటే స్పీడ్ ఆఫ్ సౌండ్ వేవ్, దట్ మీన్స్ 330 మీటర్ పర్ సెకండ్ బై 4 ఇంటూ ఇక్కడ వచ్చేసి లెంత్ ఎంత 70 ఉంది. బట్ హియర్ ఇఫ్ యూ అబ్జర్వ్ ద యూనిట్స్, మనం ఇక్కడ యూనిట్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ స్పీడ్ అనేది మీటర్ పర్ సెకండ్లో ఉంది, లెంత్ ఆఫ్ ది క్యూబ్ వచ్చేసి పైప్ వచ్చేసి సెంటీమీటర్స్లో ఉంది. సో మనం ఏం చేస్తాం, ఈ సెంటీమీటర్స్ మనం మీటర్స్లో కన్వర్ట్ చేయాలి. దెన్ ద లెంత్ ఈజ్ 70 సెంటీమీటర్స్. సో మనం మీటర్స్లో కన్వర్ట్ చేస్తే 1 సెంటీమీటర్ ఈక్వల్స్ టు మనకి ఏమవుతుంది 10⁻⁻2 మీటర్స్. దట్ మీన్స్ 1 సెంటీమీటర్ ఈక్వల్స్ టు 1/100 మీటర్స్. సో 100 మనం 10⁻⁻2 రాయొచ్చు కాబట్టి దాన్ని బేస్ చేసుకున్నప్పుడు లెంత్ అనేది మనకి ఇక్కడ ఏమవుతుంది 70 ఇంటూ 10⁻⁻2 అవుతుంది. దట్ మీన్స్ హియర్ యూ షుడ్ రైట్ యాజ్ 10⁻⁻2. సో దట్ వన్ ద రిజల్ట్ ఈజ్, ఈ 10⁻⁻2 మనం న్యూమరేటర్ సెండ్ చేసి ఏమవుతుంది 10 స్క్వేర్ అవుతుంది. సో 330 ఇంటూ 10 స్క్వేర్ బై 4 ఇంటూ 70 280. సో ఇఫ్ యూ ఫైండ్ దిస్ వన్, ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే మనకి ఏమవుతుంది అంటే ఫ్రీక్వెన్సీ అనేది వస్తుంది. సో 280 0 క్యాన్సిల్, 28 ones are this one, and next one is 33 5 remaining and 0.50 28 ones are again and 8s are into 10 square. That means you are getting the value is 118 hertz. The frequency is 118 hertz based on this problem. So these type of problems will come. If they ask the second fundamental, మనం దీన్ని బేస్ చేసుకొని ఇదే టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇచ్చేసి ఫైనల్గా ఫస్ట్ ఫండమెంటల్ కాకుండా సెకండ్ హార్మోనిక్ అడుగుతున్నాను అనుకో, ఎట్ దట్ టైం మన సెకండ్ హార్మోనిక్ ఫార్ములా ఇక్కడ ఏమి యూజ్ చేస్తాం, క్లోజ్డ్ పైప్లో సెకండ్ హార్మోనిక్ ఉండదు, థర్డ్ హార్మోనిక్ ఉండదు. దట్ మీన్స్ న్యూ 3 ఈక్వల్స్ టు 3 ఇంటూ న్యూ 1, 3 ఇంటూ న్యూ 1 అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ మీన్స్ 3 ఇంటూ న్యూ 1 వాల్యూ ఎంత, ఫస్ట్ ఫండమెంటల్ మీన్స్ 118. సో 3 ఇంటూ 118, that means 3 8s are 24, 3 1s are 3 plus 2 5, 3 1s are 3, that means 354 hertz will be the answer for the second harmonic in the closed pipe. ఈ closed pipe second harmonic value, third harmonic value వచ్చేసి 354 hertz అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. These are the another type of problems. So next one, what are the problems related to open pipe? Open pipe లో ఉన్నటువంటి problems ఎలా ఉంటాయి. So here in open pipe, first we read the formula for frequency. Frequency formula ఏం వస్తుంది అంటే nu equals to v by 2l. ఇక్కడ ఏమొస్తుందంటే v by 2l అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇఫ్ ద పైప్ లెంత్ వచ్చేసి మనకు 85 సెంటీమీటర్స్, 85 సెంటీమీటర్స్ ఉన్న ఒక పైప్లో ఒక లైట్ సౌండ్ వేవ్ అనేది 340 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో ట్రావెల్ అవుతుంది.
దెన్ వాట్ ఈస్ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ, దానికి ఉన్నటువంటి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఎంత. సో మనకు ఫార్ములా ఏంటి, న్యూ ఈక్వల్స్ టు v/2l. సో ఇక్కడ v ఎంత అంటే మనకు 340 మీటర్ పర్ సెకండ్ అండ్ ద లెంత్ విల్ బి 2 × 85. బట్ అగైన్ హియర్ వీఆర్ గెటింగ్ ద సేమ్ ప్రాబ్లమ్. హియర్ ద స్పీడ్ ఈజ్ ఇన్ మీటర్ పర్ సెకండ్ అండ్ ద లెంత్ ఈజ్ ఇన్ సెంటీమీటర్. స్పీడ్ అనేది మనకు మీటర్ పర్ సెకండ్లో ఉంది, లెంత్ అనేది సెంటీమీటర్స్లో ఉంది. సో అగైన్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ మీటర్స్. దీన్ని ఏం చేస్తున్నాం, మీటర్స్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. సో లైక్ దిస్. దెన్ ద ఫ్రీక్వెన్సీ అప్పుడు ఏమొస్తుందంటే 340 ఇంటూ ఈ 10⁻⁻2 ఏదైతే ఉందో డినామినేటర్లో, న్యూమరేటర్కి వెళ్తే 10⁻2 అవుతుంది, ప్లస్ 2 × 85, దట్ మీన్స్ 170. That means 170 ones are 170 twos are 340. Then the frequency equals to 2 × 100. 200 hertz will be the first harmonic. First harmonic frequency per open pipe ఏమొస్తుందంటే ఇక్కడ 200 hertz వస్తుంది. If they ask what is the frequency existed for the fifth harmonic, fifth harmonic లో ఉన్నటువంటి frequency ఎంత, they will ask. So here first, what is the relation existed between the different types of harmonics. ఓపెన్ పైప్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్మోనిక్స్ తీసుకున్నప్పుడు దేన్ని బేస్ చేసుకొని ఆ ఫ్రీక్వెన్సీ అనేవి ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ద రేషియో ఈజ్ 1:2:3:4:5. దట్ మీన్స్ హియర్ వీఆర్ గెటింగ్ ద ఇంటీజర్స్ ఇన్ ద ఓపెన్ పైప్. ఓపెన్ పైప్లో మనకు వచ్చేటువంటి రిలేషన్ ఏముంది అంటే ఇంటీజర్స్ ఉన్నాయి. సో మనకి ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫిఫ్త్ హార్మోనిక్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫిఫ్త్ హార్మోనిక్ ఈజ్ ద 5 times టు ద ఫండమెంటల్ హార్మోనిక్. సో అప్పుడు న్యూ 5 వాల్యూ ఏమవుతుంది అంటే 5 × న్యూ 1. 5 × న్యూ 1 వాల్యూ ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 200. సో 5 × 200 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 hertz విల్ బి ద ఆన్సర్ ఫర్ ద ఫిఫ్త్ హార్మోనిక్ బేస్డ్ ఆన్ దిస్ ఓపెన్ పైప్. ఓపెన్ పైప్ ప్రాబ్లమ్స్ బేస్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఫిఫ్త్ హార్మోనిక్ వాల్యూ ఎంత వస్తుంది అంటే 1000 hertz అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎగ్జిస్టెడ్ ఇన్ దిస్ కాన్సెప్ట్స్, స్ట్రెచ్డ్ స్ట్రింగ్ and the next one is open pipe and next one is closed pipe. This is the today's concept. And next one more time check these all the values. And today what we discussed means stationary waves formed in open pipe. ఓపెన్ పైప్లో మనకు స్టేషనరీ వేవ్స్ అనేవి ఎలా ఫామ్ అవుతున్నాయి. ఫస్ట్ ఓపెన్ పైప్ ఏంటి అంటే విచ్ ఈజ్ ఓపెన్ ఎట్ బోత్ ఎండ్స్. మనకు రెండు సైడ్స్ ఒక పైప్ అనేది ఏదైతే ఎగ్జిస్ట్ తీసుకుంటున్నామో అది రెండు సైడ్స్ కూడా మనకు ఓపెన్ అయి ఉంటే దాన్ని మనం ఏమంటున్నాం, ఓపెన్ పైప్ అంటున్నాం. సో ఈ ఓపెన్ పైప్లో మనకి ఏమవుతున్నాయి, సౌండ్ వేవ్స్ అనేవి సెండ్ త్రూ ద ఓపెన్ పైప్. ఎప్పుడైతే మనం ఈ ఓపెన్ పైప్ నుంచి ఒక సౌండ్ వేవ్ అనేది దాన్ని సెండ్ చేస్తున్నామో ఇట్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ద ఎర్త్ నుండి ఇది రిఫ్లెక్ట్ అయ్యి స్టేషనరీ వేవ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఎగ్జాంపుల్ ఈజ్ లైక్ దిస్. ఎప్పుడైతే ఇట్లా వేవ్ అనేవి ఫామ్ అవుతూ ఉన్నాయి అండ్ దే ఆర్ ట్రావెలింగ్ త్రూ ద ఓపెన్ పైప్ అండ్ అగైన్ ఎప్పుడైతే ఇవి ఎర్త్ రీచ్ అవుతున్నాయో అగైన్ దే విల్ బి రిఫ్లెక్టెడ్ లైక్ దిస్. సో దీస్ ఆర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఓపెన్ పైప్. నెక్స్ట్ వన్, ఇక్కడ ఉన్న ఈక్వేషన్స్ ఏంటి, ఫస్ట్ ఓపెన్ పైప్కి రిలేటెడ్గా ఉన్నటువంటి ఈక్వేషన్స్ ఆఫ్ హార్మోనిక్స్ ఏంటి. సో ఫస్ట్ వన్, ఇన్ ఓపెన్ పైప్ వెన్ వైట్ వేవ్ ఈజ్ రెడ్స్మెన్, హియర్ వీఆర్ గెటింగ్ 2 antinodes and 1 node. ఇక్కడ ఉండే ఎక్కడైతే మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఉందో వాటిని మనం ఏమంటున్నాం, యాంటీనోడ్స్ అంటున్నాం. మినిమం డిస్ప్లేస్మెంట్ ఉన్న పాయింట్ని ఏమంటున్నాం, నోడ్ అంటున్నాం. సో యాంటీనోడ్స్ అనేవి రెండు ఉంటాయి, నోడ్ అనేది ఒకటి మాత్రం ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. దీనికి ఫస్ట్ హార్మోనిక్ ఆఫ్ ది ఓపెన్ పైప్. సో ఇక్కడ మనం లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ, ద లెంత్ ఆఫ్ ది పైప్ ఈజ్ అస్యూమ్ యాజ్ L and the distance between 2 antinodes will be λ/2. Otherwise the distance between node and antinode will be λ/4. దాన్ని బేస్ చేసుకున్నప్పుడు మనకి ఏమొస్తుందంటే λ/4 plus λ/4 we are getting λ/2. So that is the length. Based on that one we are finding the length of wavelength, that means 2L. దాన్ని తీసుకెళ్ళి మన ఫ్రీక్వెన్సీ యొక్క ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ హార్మోనిక్ ఈజ్ ν1 ఈక్వల్స్ టు v/λ, that is v/2L. సో ఆఫ్టర్ దట్ వన్ వీఆర్ ఫైండింగ్ ద సెకండ్ హార్మోనిక్. దాన్ని బేసుకొని మనం ఏం చేస్తున్నామంటే సెకండ్ హార్మోనిక్ను కూడా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో సెకండ్ హార్మోనిక్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకి ఏమొస్తుంది అంటే వీఆర్ గెటింగ్ 1 more నోడ్ అండ్ యాంటీ నోడ్ యాడ్ అవుతాయి. ఫస్ట్ హార్మోనిక్తో కంపేర్ చేసినప్పుడు మనకు నోడ్ అండ్ యాంటీ నోడ్ రెండు కూడా యాడ్ అవుతాయి. దాన్ని ఏమంటున్నాం, సెకండ్ హార్మోనిక్ అంటున్నాం. సో లైక్ దిస్ ఈజ్ ద ఓపెన్ పైప్ అండ్ దిస్ ఈజ్ ద here. That means here one antinode will be existed, node will be existed, antinode, node and antinode. That means here we are getting total 3 antinodes and 2 nodes. Based on this one we are finding the length. Total length is assumed as L, and here the distance between 2 antinodes is λ/2,
another 2 antinodes will be lambda by 2. How you are getting these values? ఈ lambda values అనేవి మనకి ఎలా వస్తాయి? యాంటీనోడ్కి నోడ్కి ఉన్నటువంటి డిస్టెన్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే దాని బేస్డ్ ఎలా కాన్సెప్ట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ వేవ్ లెంత్. అసలు మనకు ఫస్ట్ వేవ్ లెంత్ అంటే ఏంటి? వేవ్ లెంత్ అంటే ఏంటి అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ 2 కన్సిక్యూటివ్ నోడ్స్ క్రెస్ట్ ఆర్ ట్రఫ్స్. ఒక 2 క్రస్ట్ తీసుకున్నప్పుడు వాటి మధ్య ఉండే డిస్టెన్స్ని కానీ లేదా 2 ట్రఫ్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ కానీ మనం ఇక్కడ ఏమంటున్నాము అంటే వేవ్ లెంత్ అంటున్నాం. సో ఇక్కడ మనం ఎప్పుడైతే 2 క్రస్ట్ తీసుకుంటున్నామో దట్ మీన్స్ ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఉన్నటువంటి పాయింట్ క్రస్ట్, అక్కడ నుంచి నెక్స్ట్ మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ అనేది ఎక్కడికి వస్తుంది? ఇంతవరకు వస్తుంది. దట్ మీన్స్ వెన్ యూ ఆర్ టేకింగ్ దిస్ వన్ ఇన్ ఓపెన్ పైప్ ఎలా ఫామ్ అవుతుంది? లైక్ దిస్. This is the open pipe existed in the second one. So here this is the maximum displacement and next one is the minimum displacement and again it is the maximum displacement. ఈ డిస్టెన్స్ వచ్చేసి మనకి lambda by 2 అవుతుంది. బికాస్ ఆఫ్ దిస్ ఈజ్ ద హాఫ్ ఆఫ్ ది వేవ్ లెంత్. వేవ్ లెంత్లో మనకి ఏముంది? హాఫ్ ఉంది. ఎందుకంటే ఫస్ట్ పాజిటివ్ డైరెక్షన్ నుంచి 0కి వచ్చేసి మళ్ళీ 0 నుంచి ఏమవుతుంది? నెగిటివ్ డైరెక్షన్లోకి వెళ్తుంది. సో ఆఫ్టర్ దట్ వన్ అగైన్ ఇట్ ఈస్ కమింగ్ టు 0 అండ్ అగైన్ ఇట్ ఈస్ కమింగ్ టు పాజిటివ్ డైరెక్షన్. దట్ మీన్స్ వెన్ the wave is coming from a positive maximum distance to another positive maximum distance, in between them we have getting one negative maximum displacement. So based on this one, the displacement between a positive and a negative is lambda by 2. That means 2 antinodes, one is here, another one is here. The distance between these two will be lambda by 2. The same way here again 2 is there, this is lambda by 2. Then we are based on this one we can find. Otherwise if you are observing the displacement between a positive and 0, maximum displacement ki minimum displacement ki అంటే అప్పుడు ఇది ఏమవుతుంది? హాఫ్ ఆఫ్ దిస్ వన్. ఈ రెండు మ్యాక్సిమం మధ్యలో ఉన్నటువంటి హాఫ్ అవుతుంది. సో ఇట్ విల్ బి lambda by 4. దట్ మీన్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ a node and antinode is lambda by 4. That is the concept related here. This is the maximum point, this is 0 point and this is the negative. This is plus a and this is minus a. The 0 నుంచి పాజిటివ్ ఏ వరకు వచ్చే డిస్టెన్స్ వచ్చేసి మనకి lambda by 4 అవుతుంది. సో 0 పాజిటివ్ నుంచి మళ్ళీ 0కి వచ్చేదాన్ని lambda by 4. నెక్స్ట్ 0 టు పాజిటివ్ lambda by 4 and positive negative to 0 lambda by 4. If you are adding these all, we are getting total wavelength lambda. That means the wave is divided into 4 parts, 4 equal parts. These are the lambda values. So based on this one we are getting the vibrating length for this one is 2 lambda equals to 2l by 2. So based on that one, second harmonic value ఏమవుతుందంటే nu equals to v by lambda. So v by 2l, lambda value is 2l. So here 2l by 2, that means you are getting 2v by 2l. సో ఇక్కడ v by 2l వాల్యూ వచ్చేసి మనకు ఫస్ట్ హార్మోనిక్ కాబట్టి అప్పుడు nu2 ఏమవుతుంది అంటే 2 into nu1 అవుతుంది. This is the relation existed between second harmonic and first harmonic. So after that one, if you are going to third harmonic, you are getting the same one. ఇక్కడ వచ్చేసి కూడా మనకి ఏమవుతుందంటే సేమ్ వేవ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. బట్ హియర్ వీఆర్ గెటింగ్ వన్ మోర్ వేవ్ విల్ బి యాడెడ్ టు ద సిస్టమ్కి మనకి ఇంకో వేవ్ అనేది యాడ్ అవుతుంది. సో దట్ మీన్స్ యూ ఆర్ గెటింగ్ 4 యాంటీనోడ్స్ అండ్ 3 నోడ్స్. ఒక యాంటీనోడ్ ఒక నోడ్ అనేది యాడ్ అవుతూ ఉంటాయి. సో అప్పుడు డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది అంటే వీఆర్ గెటింగ్ వన్ మోర్ lambda by 2 అనేది యాడ్ అవుతుంది. So here antinode, here antinode, antinode and antinode. So the distance between two antinodes will be lambda by 2, lambda by 2 and lambda by 2. The total length is 3 lambda by 2. L is equals to. That means అప్పుడు lambda ఏమవుతుంది అంటే 2l by 3 అవుతుంది. సో ఆ వాల్యూ తీసుకెళ్ళి మనం థర్డ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ యొక్క ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో థర్డ్ హార్మోనిక్ nu3 ఈక్వల్స్ టు v by lambda. That means v by 2l by 3. So if you are sending this 3 to numerator, the formula will be 3v by 2l. So this is the third harmonic. In this one v by 2l is equals to first harmonic. That's why it is equals to 3 into nu1. So that is the third harmonic. So what is the relation existed between in this one? ఈ ఓపెన్ పైప్లో మనకు రిలేషన్ అనేది ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది అంటే ద రేషియో ఆఫ్ ఇంటీజర్స్ యొక్క రేషియో లాగా ఎగ్జిస్ట్ అవుతుంది. సో n1 is to n2 is to n3 equals to 1 is to 2 is to 3. So that is the formulas existed to the
ఓపెన్ పైప్. సో నెక్స్ట్ వన్ స్టేషనరీ వేవ్స్ ఫార్మ్డ్ ఇన్ క్లోజ్డ్ పైప్. క్లోజ్డ్ పైప్లో వేవ్స్ అనేవి ఎలా ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో క్లోజ్డ్ పైప్ విచ్ ఈజ్ ఓపెన్ విత్ వన్ ఎండ్ క్లోజ్డ్ విత్ అనదర్ ఎండ్. ఒక పైప్ ఏదైతే తీసుకుంటున్నామో అందులో ఒక సైడ్ వచ్చేసి ఓపెన్ అయిపోయి రెండో సైడ్ వచ్చేసి మనకు క్లోజ్ అవుతాయి, దాన్ని ఏమంటామంటే క్లోజ్డ్ పైప్ అంటున్నాం. సో ఈ క్లోజ్డ్ పైప్లో ఎప్పుడైతే వేవ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందో ఆ వేవ్ అనేది ఏమవుతుంది, క్లోజ్డ్ ఎండ్ ఏదైతే ఉందో అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ ఫార్మింగ్ లైక్ దిస్ స్టేషనరీ వేవ్. ఈ రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు మనకి ఇక్కడ ఫేజ్ యాంగిల్ ఎంత చేంజ్ అవుతుందంటే పై చేంజ్ అవుతుంది. పై చేంజ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, పాజిటివ్ డైరెక్షన్ ఉన్న వేవ్ వచ్చేసి నెగిటివ్ కన్వర్ట్ అవుతుంది, నెగిటివ్ ఉన్నది వచ్చేసి పాజిటివ్కి కన్వర్ట్ అవుతుంది. సో దీస్ ఆర్ ద లాంగిట్యూడినల్ స్టేషనరీ వేవ్స్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద క్లోజ్డ్ పైప్. సో దీనికి కూడా మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములాస్ రిలేటెడ్ చేయాలి. సో ఈక్వేషన్స్ ఆఫ్ హార్మోనిక్స్. ఇక్కడ ఫస్ట్ హార్మోనిక్ అంటే ఏంటి అంటే విచ్ ఈస్ ద లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ. ఈ యొక్క సిస్టమ్కి ఏదైతే లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎగ్జిస్ట్ అవుతుందో దాన్ని మేము ఇక్కడ ఏమంటున్నాం, ఫస్ట్ హార్మోనిక్ లేదా ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటున్నాం. సో ఇక్కడ మనం ఒక క్లోజ్డ్ పైప్ తీసుకున్నప్పుడు వేవ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎట్ క్లోజ్డ్ సర్క్యూట్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్. దట్ మీన్స్ హియర్ వీఆర్ గెటింగ్ ఎ నోడ్ అండ్ యాంటీ నోడ్. మనకి ఇక్కడ ఏం ఫామ్ అవుతున్నాయి, ఒక నోడ్ అండ్ యాంటీ నోడ్ అనేవి ఫామ్ అవుతున్నాయి లైక్ దిస్. బేస్డ్ ఆన్ దిస్ వన్ ఇక్కడ మనకు ఒక నోడ్ యాంటీ నోడ్, మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ వచ్చేసి యాంటీ నోడ్ అవుతుంది, మినిమం డిస్ప్లేస్మెంట్ వచ్చేసి నోడ్ అవుతుంది. సో ఈ రెండు మధ్య ఉన్న డిస్టెన్స్ ఏమవుతుంది అంటే మనకు λ/4 అవుతుంది. దట్ మీన్స్ ద లెంత్ ఆఫ్ ది పైప్. లెంత్ ఆఫ్ ది పైప్ ఈజ్ ఈక్వల్స్ టు λ/4. దాన్ని బేస్ చేసుకొని మనకు λ వాల్యూ ఎంత వస్తుంది అంటే 4L అనేది వస్తుంది. సో మనం దాన్ని తీసుకెళ్ళి ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఫైండ్ అవుట్ చేస్తే న్యూ ఈక్వల్స్ టు V/λ. దట్ మీన్స్ V/4L. దట్ ఈస్ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఫర్ ద క్లోజ్డ్ పైప్. సో నెక్స్ట్ వన్ సెకండ్ హార్మోనిక్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో సెకండ్ హార్మోనిక్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే మనకు వన్ మోర్ లూప్ అనేది యాడ్ అవుతుంది. దట్ మీన్స్ లైక్ దిస్. This is the closed pipe. Here we are getting one more length. So here also same antinodes will be existed and nodes will be existed. We are getting two antinodes and two nodes. So the distance between any two nodes and between any two antinodes is λ/2. But here the distance between antinode and node is λ/4, λ/4 and λ/4. The total length is assume as L. Then the total length is L equals to 3 λ/4. దాన్ని బేస్ చేసుకుని మనం λ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే λ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 4L/3 అండ్ బేస్డ్ ఆన్ దట్ వన్ ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు V/λ. దట్ మీన్స్ V/4L/3. ఇఫ్ యూ ఆర్ సబ్స్టిట్యూటింగ్ యూ ఆర్ గెటింగ్ 3V/4L. and here V/4L is equals to the first harmonic. This is the third harmonic equals to 3 into nu1. This is the relation existed between first harmonic and third harmonic of the closed pipe. So in the same way next one we are getting the fifth harmonic, because of in this one in closed pipe we are getting only harmonics in the odd numbers. ఏవైతే odd numbers exist అయ్యాయో ఆ హార్మోనిక్స్ మాత్రమే క్లోజ్డ్ పైప్లో మనకు ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇక మనం తీసుకున్నట్లయితే క్లోజ్డ్ పైప్, here we are getting two loops. We are getting two loops in the fifth harmonic. Like this. Here we are observing 3 antinodes and 3 nodes will be existed. 3 antinodes 3 nodes అనేవి మనకు ఫామ్ అవుతున్నాయి. బేస్డ్ ఆన్ దట్ వన్ మనం ఇక్కడ లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేసి 3 antinodes కి 3 nodes కి డిస్టెన్స్ వచ్చేసి మనం 5 λ/4 గా తీసుకుంటాం. సో దాన్ని బేస్ చేసుకుని λ వాల్యూ ఏమవుతుంది అంటే 4L/5 అవుతుంది. బికాస్ ఆఫ్ L is 5 λ/4, then λ equals to 4L/5. సో దాన్ని తీసుకొని మనం ఫ్రీక్వెన్సీ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఫిఫ్త్ హార్మోనిక్ nu5 ఈక్వల్స్ టు V/λ. సో ఇక λ వాల్యూ ఎంత వచ్చింది మనకి 4L/5. దట్ మీన్స్ 4L/5. సో దీని న్యూమరేటర్కి తీసుకెళ్ళిపోతే nu5 ఈక్వల్స్ టు 5V/4L. 5V/4L అనేది మనకు వస్తుంది. సో ఈ V/4L ప్లేస్లో మనం రాయొచ్చు అంటే ఈజ్ ద nu1 అనేది అని రాయొచ్చు. దట్ మీన్స్ ద ఫిఫ్త్ హార్మోనిక్ ఈజ్ ద మల్టిపుల్ ఆఫ్ 5 టు ద ఫస్ట్ హార్మోనిక్. ఫస్ట్ హార్మోనిక్కి మనకు 5 ఫిఫ్త్ యొక్క మల్టిపుల్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ దిస్ వన్ వీ కెన్ డిరైవ్ ద హార్మోనిక్స్ ఇన్ ద క్లోజ్డ్ పైప్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ ఆడ్ నెంబర్స్. ఇక మనకి ఏమవుతున్నాయంటే అన్ని కూడా ఆడ్ నెంబర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో వాట్ ఈస్ ద రేషియో? ఆ రేషియో అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే nu1 ఈస్ట్ nu2 ఈస్ట్ nu3. దట్ ఈక్వల్స్ టు nu1 ఈస్ట్ 3 nu1 ఈస్ట్ 5 nu1.
that means all the new one will be cancelled. Then we are getting 1:3:5. That is the ratio of harmonics in the closed pipe. That is the concept. And here these are the most important concepts related to the harmonics: open pipe and closed pipe and stretched string. Here the problems related to this one, and they can give based on the problem. For example, V equals to or nu equals to V by lambda. The first for closed pipe వచ్చేసి మనకి ఇక్కడ ఫార్ములా ఏమవుతుంది, V by 4L అవుతుంది. అలా కాకుండా ఫస్ట్ ఓపెన్ పైప్ వచ్చి ఇది వచ్చేసి క్లోజ్డ్ పైప్కి, ఓపెన్ పైప్కి వచ్చేసి V by lambda that equals to V by 2L అవుతుంది. So based on these formulas only we can derive the answers for the problems. We can see one more example for this one. For open pipe, find the when the frequency or the fundamental frequency of a pipe or the wave is 30 Hz. ఫస్ట్ హార్మోనిక్ యొక్క ఫ్రీక్వెన్సీ వచ్చేసి మనకి 30 Hz ఉంది, అండ్ ద లెంత్ ఆఫ్ ది పైప్ ఈజ్ 70 centimeters. దెన్ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ది వేవ్ యొక్క స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఓపెన్ పైప్లో మనకు ఫ్రీక్వెన్సీ యొక్క ఫార్ములా ఏంటి, న్యూ ఈక్వల్స్ టు V by 2L. సో V by 2L అనేది ఉంది. సో ఇక మనకి ఇక్కడ V వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు V ఈక్వల్స్ ఏమవుతుంది, న్యూ ఇంటూ 2L అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇక న్యూ వాల్యూ ఎంత అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ మనకి ఎంత ఉంది, ప్రాబ్లంలో 30 ఉంది. సో 30 ఇంటూ 2 ఇంటూ లెంత్ ఎంత అంటే 70. సో 70 ఇక మనకి ఏమవుతున్నాయి, సెంటీమీటర్స్లో ఉన్నాయి కాబట్టి దాన్ని ఏం చేస్తున్నాం, మీటర్స్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. సో 70 ఇంటూ 10⁻². దట్ మీన్స్ 30 ఇంటూ 2 60 ఇంటూ 70 ఇంటూ 10⁻². సో ఇక్కడ పవర్ -2 ఉంది కాబట్టి దాన్ని మనం ఏం చేస్తున్నాం, డినామినేటర్ రాస్తున్నాం. సో 6 7s are 42 and 2 zeros will be denominator 100. So 2 zeros will be cancelled. Then the result is 42. That means the speed of sound in open pipe is 42 meter per second. These are the another type of problems related to open pipe. So some more problems are related in closed pipe. Closed pipe lo ఉన్న problems ఎలా రిలేట్ అవుతాయి మనకి అంటే, if the fundamental frequency of the closed pipe is 300 Hz and the length of pipe is 85 centimeters and the velocity is 340 meter per second, then find the fifth harmonic of the closed pipe, fifth and seventh one. So nu 5 and nu 7 is our requirement. So how can you find means, if you know the relation between the frequencies of the closed pipe లో ఉన్న రిలేషన్స్ యొక్క మనకు ఐడెంటిఫై చేస్తే then we can find directly the answers. So what is the relation, ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే ఓన్లీ we are getting odd numbers 1 3 5 7 9 like this. So our requirement is here nu 5 and nu 7, fifth harmonic and seventh harmonic. So fifth one is 5 times and seventh one is 7 times. These are the frequencies. So simply you can multiply with 5 into 100 for the fifth harmonic. Fifth harmonic ఏం చేస్తున్నాం, just 5 తో మల్టిప్లై చేస్తున్నాం. So 1500 Hz will be the answer. The same way for seventh harmonic you are multiplying with the 7 into 300. That means 2100 Hz to the seventh one frequency. These are the values. Otherwise if you don't know the relation, మనకి ఇక్కడ రిలేషన్ అనేది తెలియలేదు అనుకుంటే then we will go with the ఫార్ములాను బేస్ చేసుకొని ఆన్సర్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ దట్ వన్, యు ఆర్ గెటింగ్ ఫర్ ఫిఫ్త్ హార్మోనిక్ ఈజ్ 5V by 4L. ఆ ఫార్ములాను యూజ్ చేసినప్పుడు దెన్ యు ఆర్ గెటింగ్ ద ఆన్సర్. దట్ ఈస్ ద ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు క్లోజ్డ్ పైప్. And next one, the stretched string also same like this. These are the different formulas we are using, and these all the concepts are mainly related to the reflection of waves. Reflection of waves ని బేస్ చేసుకొని ఈ ఫార్ములాస్ అనేవి మనం డిరైవ్ చేస్తాం. సో మెయిన్ కాన్సెప్ట్ ఈస్ రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్ అనేది మనకి ఇక్కడ ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది అంటే బిట్వీన్ టూ ఫిక్స్డ్ పాయింట్స్. ఎప్పుడైతే ఫిక్స్డ్ పాయింట్స్ అనేవి ఒక రిజిడ్ సర్ఫేస్ అనేది మనకి ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుందో ఫర్ వేవ్కు, ఆ వేవ్ అనేది ఆ రిజిడ్ సర్ఫేస్ని ఎప్పుడైతే టచ్ అవుతుందో అప్పుడు మాత్రమే మనకు ఏమవుతుంది, ఈ రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. రిఫ్లెక్షన్ అనేది పై చేంజ్తో జరిగితే దాని యొక్క టోటల్ డిస్ప్లేస్మెంట్ అనేది ఇప్పుడు ఏమవుతుంది మనకి 0 అవుతుంది.
ద సేమ్ వే అలా కాకుండా పై జీరో ఫేజ్ డిఫరెన్స్ అనేది జీరో అవుతే దట్ మీన్స్ ఇట్ ఈస్ ఇన్ ద సేమ్ పాత్, దాని ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంది, అప్పుడు డిస్ప్లేస్మెంట్ అనేది మనకు మ్యాక్సిమంగా ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఈ స్టేషనరీ వేవ్స్ అనేవి ఎప్పుడు మనకి ఎక్కడ ఫామ్ అవుతాయి అంటే బిట్వీన్ ఫిక్స్డ్ పాయింట్స్ మధ్యలో ఉన్నప్పుడు ఆ వేవ్ అనేది ఎయిదర్ రైట్ కానీ మూవ్ కానీ ఫర్దర్గా ట్రావెల్ చేయడానికి ఆప్షన్ లేకపోతే దెన్ వీఆర్ సెట్టింగ్ ద వేవ్స్ ఆర్ ఇన్ స్టేషనరీ వేవ్స్. ఆ వేవ్స్ అనేవి స్టేషనరీ మీన్స్ స్టేబుల్, నాట్ మూవింగ్ టు ఎనీ అదర్ లొకేషన్, either not moving to left or not moving to right. These are, and the best example for these stationary waves which are existed in the stretched string, and next one is open pipe, and next one is closed pipe. Closed pipe is one side will be closer to the, that's one. These are the different types of stationary waves formation. And this one, these are the another wave, and next one is the closed pipe. Here we are getting only one. These are the three different types of stationary waves formed in open pipe, closed pipe and stretched string. These are the concepts. And here the formulas: V by 2L for the first harmonic of open pipe, for second harmonic it is 2V by 2L, and the third harmonic is 3V by 2L, and the ratio is 1:2:3. If you are coming to closed pipe, the formulas are: first one is V by 4L, and the second one is 3V by 4L. Here only odd numbers you are getting, and the next one is 5V by 4L, and the ratio is 1:3:5. This is the today's concept, and here problems are most important for this one.